3.4028 బార్. ఈ సంఖ్య ఏ సంఖ్యా సమితికి చెందినది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందుగా ఈ సంఖ్య దేనిని సూచిస్తుంది? ముఖ్యంగా ఈ సంఖ్యపై గీసిన గీతకు అర్థం ఏమిటి అనే విషయాలను చర్చిద్దాం. ఈ పైన గీసిన గీతకు అర్థం 28 అనేది అలా కొనసాగుతూ ఉంటుందని అర్థం. ఇచ్చిన ఈ సంఖ్యను మనం ఈ క్రింది విధంగా రాయవచ్చు. 3.4028282828 ఇలా కొనసాగుతూ రిపీట్ అవుతూ ఉంటుంది. పైన గీసిన గీతకు అర్థం స్పష్టంగా తెలుసుకున్నారు. మీరు గీతను ఒక సంఖ్యపై చూడగానే ఆ సంఖ్య కొనసాగుతూ ఉందని మీరు గుర్తించగలరు. ఇప్పుడు ఇచ్చిన ఈ సంఖ్య ఏ సంఖ్యా సమితికి చెందుతుందనేది చూద్దాం. ఇప్పటి వరకు మీరు వాస్తవ సంఖ్యలను ఉపయోగించారు. ఈ సంఖ్య కూడా ఖచ్చితంగా వాస్తవ సంఖ్యా వర్గానికి చెందినదే. వాస్తవ సంఖ్యా రేఖపై ఈ సంఖ్య కూడా ఉంటుంది, ఎందుకంటే 3.4028 బార్ అనేది ఒక వాస్తవ సంఖ్య కాబట్టి. సంఖ్యారేఖను గీస్తున్నాను. ఇది -1 అయితే ఇది 0, 1, 2, 3, 4. 3.4028 అనేది 3.4 కంటే కొంచెం పెద్దది. అలాగే 3.41 కంటే కొంచెం చిన్నది. ఇది ఇక్కడ ఉందనుకుందాము. అంతేకాకుండా ఇది ఖచ్చితంగా సంఖ్యారేఖపై ఉంటుంది మరియు ఇది వాస్తవ సంఖ్య. ఇది అకరణీయ సంఖ్య కాదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ అకరణీయ సంఖ్యనైనా మనం భిన్న రూపంలో కానీ లేదా అకరణీయ సమాస రూపంలో చూపించవచ్చు. ఉదాహరణకు pని ఒక అకరణీయ సంఖ్యగా తీసుకుంటే p ఒక అకరణీయ సంఖ్య. pని 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తిగా చూపించవచ్చు. అనగా pని 2 పూర్ణ సంఖ్యలు m ఇంకా n వాటి నిష్పత్తిగా రాయవచ్చు. అంటే m/n. అంటే దీనిని 2 సంఖ్యల నిష్పత్తిగా అనుకోవచ్చు లేదా 2 సంఖ్యల భిన్న రూపంగా చెప్పవచ్చు. నేను దీనిని భిన్న రూపంగా తీసుకుంటున్నాను. ఇచ్చిన సంఖ్య 3.4028 బార్ని xగా తీసుకుంటున్నాను. అంటే x = 3.4028 బార్. ఇరువైపులా 10,000తో గుణిస్తున్నాను. ఎందుకంటే 10,000తో గుణిస్తే దశాంశ స్థానం 4 స్థానాలు కుడివైపుకు జరుగుతుంది మరియు 28 బార్ని తొలగించడానికి వీలవుతుంది. 10చే గుణిస్తే దశాంశ స్థానం 1 స్థానం మారుతుంది. 10,000తో గుణిస్తే 4 స్థానాలకు మారుతుంది. 1, 2, 3, 4. కాబట్టి ఇది 34,028గా మారుతుంది మరియు 28 రిపీట్ అవుతుంది. Therefore 10,000x is equal to 34,028.28 బార్. దశాంశ స్థానం ఎడమ వైపు నుండి చూస్తే 5వ స్థానం దగ్గరకు మారింది. 3.4028 బార్ విలువ సుమారుగా 3.5గా ఉంటుంది. దీనిని 10,000తో గుణించినప్పుడు సుమారుగా 35,000 వస్తుంది. కాబట్టి ఇది 10,000 into x. xను 100xగా మార్చాలంటే సమీకరణాన్ని ఇరువైపులా 100చే గుణించాలి. వాస్తవానికి రిపీట్ భాగాన్ని తొలగించాలంటే నేను 2 విలువలను తీసుకుంటున్నాను. తీసివేసినప్పుడు రిపీట్ భాగం తొలగిపోతుంది. అప్పుడు ఈ సంఖ్యలు
సాధారణ సంఖ్యలుగా మారిపోతాయి. xను 100 చే గుణిస్తే 100x అవుతుంది. దశాంశ స్థానం 2 స్థానాలు కుడివైపుకు మారుతుంది. మొదట దశాంశ స్థానం ఇక్కడ ఉంది. 100 చే గుణిస్తే 2 స్థానాలు కుడివైపుకు జరిగి ఇక్కడకు వస్తుంది. 100x అనేది 340.28 బార్గా మారుతుంది. కొనసాగే భాగాలను దశాంశ స్థానాల తర్వాత వచ్చేలాగా మార్చడం వలన 28 బార్ తొలగించడానికి మార్గం సులువైంది. పై సమీకరణం నుండి కింద సమీకరణాన్ని తీసివేయగా ఏమవుతుంది? రిపీటింగ్ పార్ట్ మాయమైంది, అంటే తొలగిపోయింది. 10,000x నుండి 100xని తీసివేయగా మనకు ఎడమ వైపున 9900x వస్తుంది. మరి కుడివైపున ఏం వస్తుంది చూద్దాం. దశాంశ స్థానం తర్వాత ఉన్న భాగాన్ని కొట్టివేయవచ్చు. ఇప్పుడు మనం 34,028 మైనస్ 340ని చేయాలి. చూద్దాం ఏమొస్తుందో. 8 0 కంటే పెద్దది కాబట్టి మనం ఏమి చేయాల్సిన పని లేదు. 2 4 కంటే చిన్నది కాబట్టి పక్క నుండి అప్పు తీసుకోవాలి. కానీ పక్కన 0 ఉంది కాబట్టి ఏమీ చేయలేం. 0 అనేది 3 కంటే చిన్నది కాబట్టి 0 నుండి 3ను తీసివేయలేం. 0 స్థానంలోనికి వేరే సంఖ్యను అప్పుగా తీసుకురావాలి. 4 నుండి 1 అప్పుగా తీసుకుంటే 4 3గా మారుతుంది. 0 కాస్త 10గా మారుతుంది. అప్పుడు 10 నుండి 1ని అప్పుగా తీసుకుంటే గనక మనకు 2 కాస్త 12గా మారుతుంది. 10 9 అవుతుంది. ఇప్పుడు తీసివేస్తా చూద్దాం. 8 మైనస్ 0 8 అవుతుంది. 12 మైనస్ 4 8 అవుతుంది. 9 మైనస్ 3 6 అవుతుంది. 3 ఏమీ లేదు అంటే 3 వస్తుంది. కాబట్టి 9900x is equal to 33,688. పైదాని నుండి 340 తీసివేస్తే మనకు 33,688 వచ్చింది. ఇప్పుడు x కావాలి కనుక ఇరువైపులా 9,900 చే భాగిస్తే ఎడమవైపు 9900 చే భాగిస్తున్నా, కుడివైపు కూడా 9900 చే భాగిస్తున్నా. అప్పుడు ఏం మిగిలింది? ఎడమవైపు x is equal to 33,688 divided by 9900. ఇది x మొదటగా మనం తీసుకున్నది. మొదటగా తీసుకున్న x రిపీట్ అవుతూ ఉండేది. కొన్ని బీజగణిత మార్పులు చేయడం ద్వారా ఇలా మారింది. అంటే xను భిన్నంగా మార్చాము. కానీ ఇది పెద్ద సంఖ్యగా ఉంది. లవహారాలు రెండు కూడా 2 చే ఖచ్చితంగా భాగించబడతాయి. 4తో కూడా భాగింపబడతాయి అనిపిస్తుంది. దీనిని మీరు చిన్న సంఖ్యగా మార్చగలరు. కానీ అది అవసరం లేదు. మన ప్రశ్న అది కాదు. ముఖ్యంగా xను భిన్న రూపంలోనికి మార్చాము. అంటే xను 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తిగా మార్చాము. కాబట్టి ఇచ్చిన సంఖ్య అకరణీయ సంఖ్య. మనం ఉపయోగించిన ఈ టెక్నిక్ ఈ సంఖ్యకు మాత్రమే కాదు, రిపీట్గా ఉన్న అన్ని సంఖ్యలకు ఉపయోగించవచ్చు. సాధారణంగా రిపీటింగ్ సంఖ్యలు అన్నీ అకరణీయ సంఖ్యలు. ఒకవేళ అవి కరణీయ సంఖ్యలైతే అంకెలు ఎప్పటికీ ఒకేలాగా రిపీట్ అవ్వవు.
ఉదాహరణకు పై. అంతేకాకుండా ఈ సంఖ్య పూర్ణ సంఖ్య కాదు. ఇది పూర్ణ సంఖ్యల మధ్యలో ఉంటుంది. ఇది సహజ సంఖ్య కూడా కాదు మరియు ఇది పూర్ణాంకం కూడా కాదు. ఇది పూర్ణ సంఖ్యల ఉపసమితికి చెందేదిలా కనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా చెప్పగలిగే విషయం ఏమిటంటే ఇది వాస్తవ సంఖ్య మరియు అకరణీయ సంఖ్య.